తల్లిదండ్రులు తాము నేర్చుకోలేని జీవిత స్వప్నాలను పిల్లల ద్వారా సాధించుకోవాలనే భావనను విడనాడాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. పిల్లల మార్కుల కార్డులను విజిటింగ్ కార్డులుగా భావించే విధానాన్ని తల్లిదండ్రులు విడనాడాలని ప్రధాని హితవు పలికారు. పరీక్షల్లో తప్పితే జీవితం వృధా అనే భావన నుంచి విద్యార్థులు బయటకు రావాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలకు సాంకేతికతను సరైన మార్గంలో నేర్పిస్తే వారు వీడియో గేమ్లను వదిలి ఆట స్థలాలకే మక్కువ చూపుతారని పరీక్షా పే చర్చ కార్యక్రమంలో అభిప్రాయపడ్డారు. పరీక్షల్లో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించడానికి గతంలో ఒకసారి పరీక్షా పే చర్చ కార్యక్రమం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ మరో నెల రోజుల్లో విద్యార్థులు అందుకు సిద్ధమవుతున్న వేళ మరోసారి వారికి దిశానిర్దేశం చేశారు. ఢిల్లీలోని టల్కతోరా స్టేడియంలో 2000 మంది విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులతో ముచ్చటించిన ప్రధాని పరీక్షల పట్ల విద్యార్థులకు ఉన్న భయాన్ని దూరం చేసే ప్రయత్నం చేశారు. పరీక్షలు జీవితంలో ముఖ్య భాగమే అయినా అవే సర్వస్వం కావని భావిస్తే ఒత్తిడి దూరమవుతుందని విద్యార్థులకు హితవు పలికారు. జీవితంలో పెద్ద స్వప్నాలను కాంక్షించాలని సూచించిన ప్రధాని వాటిని సాధించే క్రమంలో తమను తాము మరిచిపోరాదని అన్నారు. సాధించాల్సిన స్వప్నాలకు లక్ష్యాలను నిర్దేశించుకుని దశలవారీగా మైలురాళ్లను అధిగమించే ప్రయత్నం చేయాలని ప్రధాని సూచించారు. పరీక్షల కంటే కూడా ముఖ్యమైన జీవితం ఇంకా ఎంతో ఉందని గుర్తు చేసిన ప్రధాని విద్యార్థుల భయాన్ని దూరం చేసే ప్రయత్నం చేశారు. क्या ये परीक्षा जिंदगी की परीक्षा है क्या कि उस क्लास की परीक्षा है? अगर एक बार मन में तय करे कि ये एग्जाम 10वीं कक्षा की है, ये एग्जाम 12वीं कक्षा की है, ये मेरी जिंदगी कसौटी नहीं है, अगर इतना से हम सोच लें तो हमारा जो भार है, बोझ है, वो भी कम हो जाएगा और शायद उस एक काम के लिए हमारा फोकस बढ़ जाएगा. अभी नहीं तो कभी नहीं, ये जो कुछ कहते हैं ना भाई अब 10वीं में गया तो सब बेकार, जिंदगी पूरी, ऐसा कुछ नहीं. परीक्षा के गलियारे से ही निकली हुई जिंदगी होती है ऐसा नहीं है. उसके बाहर भी बहुत बड़ी दुनिया होती है. जहां तक अपेक्षाओं का सवाल है, एक प्रकार से अपेक्षाएं अच्छी चीज है. अपेक्षा आवश्यक होती है. अपेक्षाओं के कारण हमें भी कुछ ज्यादा करने की इच्छा जगती है. ये बहुत स्वाभाविक है. समाज में अपेक्षाएं हो, निराशा नहीं होनी चाहिए. मैं तो चाहता हूं 125 करोड़ देशवासियों के 125 करोड़ एस्पिरेशंस होने चाहिए. उसको उजागर करना चाहिए. देश तभी चलता है. ఈ సందర్భంగా పిల్లల చదువుల విషయంలో తల్లిదండ్రులకు కూడా హితబోధ చేసిన ప్రధాని వారి మార్కుల కార్డులను విజిటింగ్ కార్డులుగా భావించే విధానాన్ని విడనాడాలని సూచించారు. తమ స్వప్నాలను పిల్లల ద్వారా నెరవేర్చుకోవాలని భావించరాదని హితబోధ చేశారు. ప్రతి చిన్నారిలోనూ ఏదో ఒక ప్రత్యేకత, సానుకూలత ఉంటుందన్న మోదీ తల్లిదండ్రులు వాటిని గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. నేర్చుకునే విధానం కేవలం పరీక్షలకే పరిమితం కాకుండా జీవితంలో ఎదురయ్యే అనేక రకాల సవాళ్లను తట్టుకునేలా ఉండాలని ప్రధాని సూచించారు. ఒత్తిడి తెస్తే ఫలితాలు సాధించాల్సిన పిల్లలు సైతం డీలాపడి ఫలితాలు వ్యతిరేకంగా వస్తాయని మోదీ అన్నారు. कि आपके सपने भी होने चाहिए, अपेक्षाएं भी होनी चाहिए, लेकिन प्रेशर से परिस्थिति बिगड़ जाती है. प्रेशर से रिएक्शन आता है. ऐसा न हो इसका हमने पूरा ध्यान रखना चाहिए. लेकिन माँ बाप ऐसा क्यों करते हैं? उसके पीछे एक मनोवैज्ञानिक कारण है और मनोवैज्ञानिक कारण यह है कि वे कभी कभी अपने यार दोस्तों या फैमिली फंक्शन में या सोशल फंक्शन में जाते हैं तो अपने बच्चे का रिपोर्ट कार्ड, अपना विजिटिंग कार्ड बना करके ले जाते हैं. ये सबसे बड़ी समस्या की जड़ है कि उनको सोसाइटी में मेरा बेटा ये किया, मेरे बेटे ने किया, मेरे बेटे ने, बस इशू को लेके घूमते रहते हैं. और इसके लिए वो आपको घर में आकर के अच्छा आप ठीक ना करें तो घर में ही डांटते हैं. मैं कैसे जाऊंगा उसकी शादी में, क्या रिजल्ट लाया है, जो लोग पूछेंगे तो मैं क्या करूंगा. తల్లిదండ్రులు పిల్లలకు సాంకేతికతను సరైన మార్గంలో నేర్పిస్తే వారు వీడియో గేమ్లను వదిలిపెట్టి ఆట స్థలాలపై మక్కువ పెంచుకుంటారని సూచించారు. పిల్లల్లో ఒత్తిడి, నిరాశ, కుంగుబాటు ఆందోళనకర అంశం అన్న మోదీ దానిని పరిష్కరించే వ్యవస్థలు మన దగ్గర ఉన్నాయని గుర్తు చేశారు. పిల్లల్లో ఒత్తిడి, కుంగుబాటును దూరం చేయడానికి తరచూ వారితో మాట్లాడుతూ ఉండాలని ప్రధాని సూచించారు.